బాక్స్ ఆఫీస్ మాదే తెలిద్దంగా పవన్ కళ్యాణ్ దే బాక్స్ ఆఫీసు ఇవాళ రేపు పొద్దున్న తర్వాత సంగతి తర్వాత బాక్స్ ఆఫీసు పవన్ కళ్యాణ్ దే అంతే. నా దేవుడు సినిమా బాగుంది, సినిమా బాగుంది. సునీష మా దేవుడు, మా దేవుడు, సునీష మా దేవుడు, మా దేవుడు. ఓకేదా చెప్తాను అక్కడ ముందుకెళ్ళి అక్కడ కాసేపు అలా పెట్టు. ఇబ్బంది బ్రో ఉన్నది సిగ్నల్ ఈసీఆర్ కాల్స్ వచ్చినాయా? సో హైదరాబాద్లో కండిషన్ మనం చూస్తున్నాం, ఊపిరాడడం లేదు, లోపల ఏమి వినిపించట్లేదు, కనిపించడం లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం ప్రభాస్, అలాగే మరికొంతమంది ముఖ్యమైనటువంటి వారు అందరూ కూడా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈరోజు సినిమాకి కామన్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా చూస్తున్నారో అలా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రభాస్తో పాటు మనం ప్రశాంత్ నీళ్ళు కూడా చూడొచ్చు అక్కడ, అలాగే సాయిధరం తేజ్ చూస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ సన్ అండ్ డాటర్ కూడా వెళ్ళారు. విజయవాడలో ఒకసారి కండిషన్ ఎలా ఉందో చూద్దాం. మణికుమార్ మనతో ఉన్నారు లైవ్ లో. మణికుమార్ ప్లీజ్ గో హెడ్. ఒక్కసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకుని అభిమానులు బయటకు వచ్చిన పరిస్థితి. ఒక్కసారి మీరు కోలాహలం చూడొచ్చు. మొత్తం ఒక మాస్ జాతర అని చెప్పొచ్చు. సినిమా అంతా కూడా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్తో నిండిపోయిందని చెప్పాలి. అభిమానులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది సినిమా? ఎలా ఉంది? లేదన్నా మామూలు లేదు సినిమా, ఒక రేంజ్ లో ఉంది. ఇండస్ట్రీ రికార్డ్ మామూలు కాదు. ఈ రోజు ఎవడొకటి వెళ్ళిపోతాడండి, అలా ఉంది సినిమా. నెంబర్ 1 ఉంది ఈ రోజు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ తీశాడు. అది అంటే మొత్తం సినిమా మొత్తం కూడా పూర్తిగా కూడా మొత్తం ఫ్యాన్స్ హంగా మొత్తం నిండిపోయిందని చెప్పాలి. ఒక్క సీన్ కూడా మనం నిలబడి చూడటానికి వీలైనంతగా కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ మొత్తం అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ బాగుందన్న, 2 తెలుగు రాజ్యాలు ఈరా అన్న బాగా ముంబై వస్తున్నా, తలలు తెచ్చేస్తా. సినిమా గురించి చెప్పాలంటే అద్భుతం, అమోహం. కళ్యాణ్ గారిని ఎలా చూపించాడు, రికార్డులు ఈ దెబ్బతో ఏముండవు. మొత్తం తగబడిపోద్ది, సినీ ఇండస్ట్రీ మొత్తం తగబడిపోద్ది. బ్లాక్ బస్టర్ జిందాబాద్ సుజిత్, జిందాబాద్ సుజిత్, జిందాబాద్ సుజిత్, జిందాబాద్ సుజిత్. అసలు ఉందంటే ఒక్కొక్కరికి గొద్ద లాటి దీపాదు. కోత అందరూ పోతారు. బాహుబలి కాదన్న, ఓజీతో రికార్డులు మొత్తం స్మాష్. కెరీర్ లో చూడాల పవన్ కళ్యాణ్ సూపర్. ఓజీ లాంటి సినిమా తీస్తే నేను చచ్చిపోతే 20 సంవత్సరాలు పోతారు, మొత్తం పోతారు. అంటే పూర్తిగా కూడా మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా కనీసం అంటే మాట్లాడటం కూడా అంత లేదు. మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా ఉత్సాహంగా కూడా మొత్తం అంటే ఒక్కొక్క పూనకాలు వచ్చినట్టు కూడా పవన్ కళ్యాణ్ అమ్మాలు మొత్తం అంతా కూడా ఇక్కడ హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్తో నిండిపోయిందని చెప్పాలి. మొత్తం ఫైట్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, అవన్నీ కూడా మొత్తం పూర్తిగా కూడా అభిమానులకు ఏం కావాలనేది కూడా పూర్తిగా సుజిత్కి తెలుసు కాబట్టి సుజిత్ ఖచ్చితంగా ఇచ్చారు. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ మాత్రం కూడా కివ్వు కేక్ అని చెప్పి అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? పలానా పవన్ కళ్యాణ్ గారు ఎయిర్ షాట్ లేటు అంటే పలానా ఓజీ సినిమా సందర్భంగా
ఇవాళ ఇంటర్వెల్ షాట్లు ఎయిర్ షాట్లు ఏంటి అనేది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉంటే ఇవాళ మన శైలజా థియేటర్లో చూస్తూ ఉంటే ఇవాళ మనం అందరికీ అభిమానులు మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఒకసారి అంటే మహిళా అభిమానులు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సినిమా అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపించింది సినిమా? అంటే పూర్తిగా కూడా అంటే మొత్తం అభిమానులందరూ కూడా ఒక కోలాహలం అనేది చెప్పాలి. పూర్తిగా ఒకసారి ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. ఫస్ట్ హాఫ్కే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కూడా అంటే ఊహకు మించినట్టుగా ఉంటుందని చెప్పి అభిమానులతో కూడా మొత్తం హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అభిమానులు అసలు ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా మొత్తం ఫస్ట్ హాఫ్ పూర్తయిన మొత్తం బయటకు వచ్చినట్టు అభిమానులు కోలాహలం మీరు ఒకసారి చూడొచ్చు. పూర్తిగా సినిమా అంతా కూడా పోయిందని చెప్పాలి. మొత్తం డైరెక్టర్ సుజీతానికి మా పవన్ కళ్యాణ్ తరపున సూపర్ థ్యాంక్స్ అన్న. అలా సుజీతన్న లేట్ కావాలా లేట్ కావాలా అయ్యా సుజీతన్న అలా లవ్ యూ సుజీతన్న అలా లవ్ యూ. చూశారు కదా, నా గురువు వాటి నుంచి సుజీతన్న నా గురువు గారు గురుజీ దేవన్ కలెక్షన్స్ వై నాట్ 175 crores. దసరా మాకు స్టార్ట్ అయిపోయింది. ఈ జన్మకి చాలు సుజిత్ బాబు. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం అభిమానులంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి. మొత్తం ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత అభిమానులందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా పూర్తిగా మొత్తం ఎలివేషన్తో నిండిపోయిందని చెప్పాలి. మనం కూడా ఒకసారి థియేటర్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు. మొత్తం లోపలంతా కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ సంబంధించి అరుపులు కేకలు అభిమానులందరూ కూడా కోలాహలమే కనిపించింది. ఎక్కడ కూడా కనీసం డైలాగ్ కూడా వినిపించిన పరిస్థితి. మొత్తం పూర్తిగా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మాత్రం కేక అని చెప్పాలి. పూర్తిగా దీనికి సంబంధించి అంటే మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎలివేషన్ తో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏం కావాలో అది ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చూడాలి. సెకండ్ హాఫ్ ఏ విధంగా ప్రస్తుతానికి అయితే ఫస్ట్ హాఫ్ అయితే సంబంధించి అయితే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వాళ్ళకి ఏం కావాలో ఖచ్చితంగా 7 కొండల్లో ఉంటాడు అంకన్న మా దేవుడు కళ్యాణ్ అన్న. చూసాం కదా, ఇది ఇక్కడ పరిస్థితి. ఫస్ట్ హాఫ్ సంబంధించి విజయవాడ సంబంధించిన పరిస్థితి ఇది. మణికుమార్ రైట్ మొత్తం మీద విజయవాడలో పరిస్థితి మనం చూస్తున్నాం. ఏపీలో కండిషన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ఓజీ అంటూ స్లోగన్స్ వినపడుతున్నాయి. సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అనే టాక్ వచ్చేసింది. మూవీ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఇట్స్ ఏ గ్రేట్ ఫెస్టివల్. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజంతా కూడా ఒక పండగ. పవన్ అభిమానులకి సినిమా చూసే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా సినిమాలో డైలాగ్స్ వినపడే పరిస్థితి లేదు. వీ కెన్ సీ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ మనం చూస్తున్నాం. సినిమాని చూస్తున్నారు చాలా కామన్ ఆడియన్స్ లాగా ప్రజలందరి మధ్యలో ఉండి చూస్తున్నారు. అండ్ దెర్ ఈజ్ ఎ స్పెషల్ గెస్ట్. మనం చూసాం సినిమాకి వెళ్లే ముందు, ఓజీ సినిమాకి వెళ్లే ముందు సాహో కూడా చూసి వెళ్ళండి అంటూ డైరెక్టర్ చేసినటువంటి సుజీత్ చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. అంటే ఎక్కడో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ప్రభాస్ కూడా సినిమాలో ఉంటారా అని. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ కనిపించలేదు. సో సెకండ్ హాఫ్లో ఉండే అవకాశం ఉంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్యూరియాసిటీ చూస్తుంటే ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ క్యూరియాసిటీ చూస్తుంటే ఒక కామన్ ఆడియన్స్ లాగా అందరి మధ్యలో కూర్చొని ఫస్ట్ రోజు ఈ సినిమాకి మొట్టమొదటి షోకి వెళ్ళి అంత గొడవలో కూడా చూస్తున్నారంటే వీ కెన్ సీ హీఈస్ ఎ స్టార్ ఆఫ్ స్టార్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ స్టార్స్ కూడా పాన్ ఇండియా స్టార్స్ కూడా కామన్ ఆడియన్స్ లాగా పవన్ సినిమా చూస్తున్నారంటే కూర్చొని అంత పెద్ద డైరెక్టర్స్ కూడా ఇంత ఎందుకు ఈ గొడవలు అనుకుంటారు చాలామంది. బట్ స్టార్స్ ఖచ్చితంగా అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంత పెద్ద స్టార్స్ కూడా వచ్చి సినిమాలు చూస్తున్నారంటే మొదటి రోజు మొదటి షోలో అభిమానులతో కలిసి ఇది కదా ఒక ఎగ్జాంపుల్. పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించేటువంటి ఎగ్జాంపుల్ ఇది. ఇప్పటికే మరో చోట సాయిధరం తేజ్ మరొక చోట మనం పవర్ స్టార్ డాటర్ అండ్ సన్ కూడా సినిమా చూస్తూ ఉన్నారు, అకిరా కూడా. సో
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు కూడా కామన్ అభిమానుల్లాగానే వెళ్ళి వాళ్ళ మధ్యలోనే